సెక్టార్స్ని బేస్ చేసుకొని స్టాక్లో ఇంట్రాడే ఎలా చేయాలో చూద్దాం. ఇది రియాలిటీ సెక్టారు. గమనించండి. ఇది స్వింగ్ అనేది బ్రేక్ అయింది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్‌లో. సెక్టార్ అనేది స్వింగ్‌లో 1 అవర్ బ్రేక్‌ఔట్ జరగాలన్నమాట. సో ఎప్పుడైతే 1 అవర్‌లో బ్రేక్‌ఔట్ జరుగుతుందో ఇక్కడ గమనించండి 10:00కి స్వింగ్ బ్రేక్‌ఔట్ జరిగింది. సో ఇప్పుడేం చేయాలంటే ఈ బొలింజర్ బ్యాండ్‌ని డిజేబుల్ చేసి ఈ 1 అవర్ బొలింజర్ బ్యాండ్ ఉంటుంది కదా! దీన్ని ఫిక్స్ చేసుకున్నారు కదా ఆల్రెడీ 1 అవర్‌కి. సో ఇది ఆల్రెడీ 1 అవర్‌లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం 50 మినిట్స్‌కి వద్దాం. సో 50 మినిట్స్‌లో ఇలా గో టు అని కొట్టి అదే పర్టిక్యులర్ డేట్‌కెళ్ళొచ్చు. సో 15 మినిట్స్‌లో ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ అనేవి ఈ 50 మినిట్స్ క్యాండిల్స్ ఈ 1 అవర్ బొలింజర్ బ్యాండ్ పైన ఎప్పుడైతే ట్రేడ్ అవుతూ వెళ్తుంటాయో అప్పుడు దాకా మనం హోల్డ్ చేయొచ్చన్నమాట. సో చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ ఇది. ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడ్ మాత్రమే క్యాప్చర్ చేస్తదన్నమాట. సో ఇంట్రాడేకి మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ అగ్రెసివ్ ట్రేడ్ మాత్రమే క్యాప్చర్ చేయడం. సో అందుకే మనము ఓన్లీ ఇలా క్యాండిల్స్ పడుతున్నప్పుడు మాత్రమే ఇంట్రాడే చేస్తామన్నమాట. లేకపోతే సైడ్ వేస్‌లో ఎంట్రీ ఇస్తే చాలా డేంజర్. అదే రోజు గిఫ్ట్ నిఫ్టీ పొజిషన్ అలవెన్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ సపోర్ట్ లేకుండా మనం సెక్టార్‌లో వేసినా కూడా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తదన్నమాట. సో ఫస్ట్ 1 అవర్‌లో చెక్ చేస్తున్నాను. ఎనీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందా అనేసి. సో జూలై 1కి టార్గెట్ దగ్గరలో ఇక్కడ ఉంది. కానీ టార్గెట్ రీచ్ కాలేదు. అలాగే 50 మినిట్స్ చూద్దాం ఒకసారి. సో 50 మినిట్స్ ప్రకారం కూడా కొన్ని స్వింగ్స్ అనేవి ఉన్నవి. వాటిని డ్రా చేస్తే సో 9:45 టైంలో అప్ సైడ్‌కి ఉందన్నమాట. సో ఎక్కడా కూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే లేదు. మనం వేస్తున్నటువంటి డైరెక్షన్ అయినా ఉండాలి. లేకపోతే సైడ్ వేస్ అయినా ఉండాలి. సో ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి సో వి కెన్ గో ఫర్ సెక్టార్స్ అన్నమాట. సో ఇప్పుడేం చేస్తామంటే ఈ సెక్టార్ సంబంధించిందే స్టాక్ చెక్ చేసుకుందాం. సో ఇది DLF. సో DLF అనేది 11:00కి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేసి చేయొచ్చు దీంట్లో. సో ఇప్పుడు 50 మినిట్స్‌కి వద్దాం. సో ఇప్పుడు గమనించండి ఈ 1 అవర్ బొలింజర్ బ్యాండ్ పైన ఈ క్యాండిల్స్ అనేవి రైడ్ అవుతూనే ఉన్నాయి. సో ఎక్కడా కూడా ఈ 1 అవర్ బొలింజర్ బ్యాండ్‌కి లోపల పడలేదు. అంటే అప్పుడు దాకా మనం హోల్డ్ చేయొచ్చన్నమాట. అలాగే ఇయర్లీ, మంత్లీ పివట్ పాయింట్స్‌ని యేసుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా దగ్గరలో టార్గెట్ ఉందనేసి. సో ఆ రోజు ఎండింగ్ దాకా టార్గెట్ అనేది రీచ్ కాలేదు. కానీ ప్రాఫిట్ అయితే ఉన్నింది. సో నెక్స్ట్ డేకి టార్గెట్ రీచ్ అయింది. సో ఆ రోజు మొత్తం మనము DLFలో ప్రాఫిట్ తీసుకోవచ్చన్నమాట. ఎక్కడైతే ఈ పర్ఫెక్ట్ క్యాండిల్స్ ఉంటాయి కదా! అవి ఫెయిల్ అయిపోతాయో లేకపోతే ఈ బొలింజర్ బ్యాండ్ లోపలికి ఎప్పుడైనా క్యాండిల్స్ పడిపోతాయో అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇట్లా మనము 1 అవర్ అండ్ 50 మినిట్స్ బేస్ చేసుకొని ఇంట్రాడే చేయొచ్చన్నమాట. సో ఇలా డిఫరెంట్ డేస్‌లలో ఇట్లా ఒక్కొక్క సెక్టార్ అనేది బ్రేక్‌ఔట్ జరిగింది. ఆ డేట్స్‌లలో సెక్టార్ బేస్ చేసుకొని ఏ స్టాక్‌లో వేయొచ్చో మీరు చెప్పండి.